తెనాలిలోని నాజర్పేటలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారికి విశేష పూజల అనంతరం పొంగళ్లు చేసి తిరునాళ మహోత్సవాన్ని ప్రారంభించారు. తిరునాళ మహోత్సవం 22వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. స్థానిక నాజర్పేటలో గత 3 దశాబ్దాలుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. తిరునాళ మహోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు లక్ష్మీ తిరుపతమ్మకు పూజలు చేశారు. అనంతరం పొంగళ్లు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు మునగ మహేష్, వెంకటేశ్వరమ్మ, మునగ నరసింహ, మౌనిక, మునగ సాయి, లక్ష్మణులు తెలియజేశారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యాయవాది శ్రీరామ్ సుభాష్ బాబు, దర్శి అనంతమోహన్, సురేష్, దుర్గా కిషోర్, రంగా తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వారోత్సవాలు చేస్తున్న మునగ మహేష్, మునగ నరసింహ దంపతులు ఈ ఆలయానికే అంకితమై ఈరోజు ఈ సంవత్సరం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పొంగళ్ళతో బిగించేసి రోజుకొక పండుగ చేసుకుంటూ 22వ తారీఖు ప్రభలతో అంగరంగ వైభవంగా ఆ రోజు ఊరేగింపులు, పసుపు బళ్ళు, పేరకలపూడి నుంచి ఈసారి పసుపు బళ్ళు ప్రభలు రావటం చాలా ఇష్టంతో కూడిన విధానం. ఈ నూతన విధానంలో ఈ గుడి దగ్గర కరెంటు ప్రభలు ఏర్పాటు చేయటంలో కూడా వారు ఈసారి సన్నిగ్ధం అవుతున్నారు. ఇటువంటి పూజలు చేస్తున్న మునగ మహేష్, నరసింహ కుటుంబానికి ఆ తల్లి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని, అట్లాగే వారు ఎప్పటి నుంచో తెలుగుదేశానికి సేవ చేస్తూ తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఈ గవర్నమెంట్లో వారికి మంచి పదవులు ఇచ్చి సహకరించాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీస్సు వారికి ఎల్లప్పుడూ ఉండాలని